డిసెంబర్ 26 అన్ని వయసులకు మంచిది. చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10 నుండి 17 వరకు. బాల్యం నుండి నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్న వాటి యందు నిలకడగా ఉండుము. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. కొంతమంది చిన్నప్పుడు నాకు బైబిల్ అవసరం ఉండేది, కానీ ఇప్పుడు నేను పెద్దయ్యాను కాబట్టి అది లేకుండా జీవించగలను అని చెప్పే విధంగా ఉంటారు. వారు ఎంత తప్పు! పిల్లల కంటే పెద్దలకు వాక్యం యొక్క నడిపింపు చాలా ఎక్కువగా అవసరం. ఎందుకంటే పెద్దలు ఎక్కువ శోధనలను ఎదుర్కొంటారు మరియు ఎక్కువ నిర్ణయాలు తీసుకుంటారు. తిమోతి యొక్క అమ్మమ్మ మరియు తల్లి అతనికి పాత నిబంధన లేఖనాలను నమ్మకంగా బోధించారు. తిమోతి తాను నేర్చుకున్న వాటిలో కొనసాగాల్సి ఉండింది. మనం దేవుని వాక్యం అవసరం లేకపోయేంతగా ఎప్పటికీ ఎదిగిపోము. క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లలకు బైబిల్ బోధించాలని హెచ్చరించడానికి ఇది సరైన చోటు. మా ఇంట్లో నేను మరియు నా భార్య కెనెత్ టేలర్ రచించిన చిన్న కళ్ళ కోసం బొమ్మలతో బైబిల్ కథలు, బైబిల్ స్టోరీస్ విత్ పిక్చర్స్ ఫర్ లిటిల్ ఐస్ ఉపయోగించాం. చదవడం నేర్చుకున్న మా పెద్ద పిల్లలు ఆ కథలను చిన్న పిల్లలతో పంచుకోవడం మరియు ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో వారికి సహాయం చేయడం చూడటం ఎంత ఆనందంగా ఉండేదో. కొద్ది కొద్దిగా పిల్లలు పెద్దల బైబిల్ కథల పుస్తకాలకు, ఆపై వారి సొంత బైబిళ్లకు ఎదిగారు. మీ బిడ్డ పుట్టిన వెంటనే అతన్ని దేవుని వాక్యంతో మరియు ప్రార్థనతో చుట్టుముట్టండి. వారు పెరిగిన తర్వాత మీకు ఈ అవకాశం ఉండదు. లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీకు చిన్నప్పుడు బైబిల్ నేర్పించారా? అది జరిగి ఉంటే అది మిమ్మల్ని ఎలా రూపుదిద్దింది? అది జరిగి ఉండకపోతే అది మీ విశ్వాస కథను ఎలా ప్రభావితం చేసింది? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.